ఇండియన్ ఆర్మీలోకి హ్యూమనాయిడ్ రోబో. సరిహద్దు ఉద్రిక్తతల టైంలో డిఆర్డిఓ కీలక ప్రకటన. రోబోలో చిట్టి మాదిరిగానే పనిచేస్తుంది. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు పూట పూటకు మారుతున్నాయి. పాక్ చేస్తున్నటువంటి దాడులను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతుంది. ఈ క్రమంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ కీలక ప్రకటన చేసింది. ఫ్రంట్ లైన్ సైనిక మిషన్లో భాగమయ్యే హ్యూమనాయిడ్ రోబోపై డిఆర్డిఓ పనిచేస్తుందని ఆ సంస్థకు చెందిన ఆఫీసర్ ఒకరు తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఆర్మీ బహిర్గతం కాకుండా మానవ ఆదేశాలతో టార్గెట్ను పూర్తి చేసేలా ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నట్లు ఈ ప్రయోగంలో కీలకమైన ఇంజనీరింగ్ ఒకరు తెలిపారు. ఈ రోబోను ఇటీవల పూణేలో జరిగిన నేషనల్ వర్క్షాప్ ఆన్ అడ్వాన్స్ లెగ్ రోబోటిక్స్లో ప్రదర్శించాలని ఇంటర్నల్గా నిర్వహించిన కొన్ని పరీక్షల్లో ఈ రోబో ఇప్పటికే విజయం సాధించినట్టు చెప్పారు. ఎటువంటి కఠినమైన భూభాగాలపైన సమర్థవంతంగా పనిచేసేలా ఈ రోబోని రెడీ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఆపరేటర్ ఆదేశాలను అర్థం చేసుకొని అమలు చేయగల సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుంది. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పరిశోధనలు జరుగుతున్నట్లు చెప్పారు. దీనిని హ్యూమనాయిడ్ రోబో అని అంటున్నారు. హ్యూమనాయిడ్ రోబోపై 4 సంవత్సరాలుగా చివరి స్టేజ్ టెస్టులు జరుగుతున్నాయి. ఇవి పూణేలోని డిఆర్డిఓ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రోబో ఆకారంపై ప్రోటోటైప్లు తయారవుతున్నాయి. ఇప్పటికే జరిగిన కొన్ని అంతర్గత పరీక్షల్లో కూడా ఈ రోబో విజయవంతమైంది. ఈ రోబో కఠినమైన భూభాగాలైన కొండలు, గుట్టలతో పాటు అడవుల్లో కూడా పనిచేయగలదు. ఇది మానవ సందేశాలను అర్థం చేసుకొని తలుపులు తెరవడం, వస్తువులను తిప్పడం, లాగడంతో పాటు ల్యాండ్ మైన్లు, బాంబులను నిర్వీర్యం కూడా చేస్తున్నది. రోబో పనితీరు మెరుగుపడాలంటే దీనిలో చాలా ఎక్కువ మొత్తంలో డేటా స్టోరేజ్తో పాటు ఆ డేటా ప్రాసెసింగ్ సెకండ్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. అప్పుడే అది సమర్థవంతంగా పనులు చేయగలదు. మానవులు చేసే పనుల్లో చాలా మటుకు అత్యంత వేగంగా స్పందించాల్సి ఉంటుంది. రోబో కూడా అలా చేయాలంటే డేటా ప్రాసెసింగ్ చాలా ముఖ్యమైనది. రోబో అనగానే మనకు గుర్తొచ్చేది రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో చిట్టిలాగా. ఇది కూడా అన్ని పనులు చేస్తుందా అని డౌట్ రావచ్చు. కానీ ఇది అలా చేయదు. కేవలం ఇండియన్ ఆర్మీకి సహాయంగా కొంతవరకు పనిచేస్తుంది. కాగా ఈ రోబోకు సంబంధించినటువంటి పనులు ప్రస్తుతం దాన్ని మరింత మెరుగుపరిచేలా పనులు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తవుతుందని డిఆర్డిఓ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అన్ని పరీక్షలు పూర్తి కాగానే వాటిని ఇండియన్ ఆర్మీలో ప్రవేశపెడతారు. ఫలితంగా భారత రక్షణ సామర్థ్యాలకు గణనీయంగా బలోపేతమవుతాయి.